దేవుని మనస్సు మనకు అవసరము. యేసు ప్రభువు పేతురు వైపు తిరిగి, నీవు దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో గద్దించాడు. ఈ లోకంలో జీవిస్తున్న అనేక మంది సహోదరి సహోదరులు పేతురు వలె ఈ విధంగానే ఉన్నారు. వారు దేవుణ్ణి వెదకుచున్నారు, ఆయనకు ప్రార్థిస్తున్నారు, రక్షణను చేరుతున్నట్లు ఉంటారు. కానీ వారి ఎదుగుదలను చూస్తే దేవుని సంగతులను మనస్కరింపక మనుషుల తలంపులను మనస్కరిస్తానంటారు. వారు తిరోగమన ఆలోచన విధానంతో నిలిచిపోతారు. మనుషుల ఆలోచనలు ఏమిటి? ఒక కాగితం మీద రాసుకో. నీ ఆలోచనల జాబితాతో తరచుగా పోల్చి చూసుకో. అప్పుడు మనుషుల తలంపుల మీద నీకు వెలుగు కలుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా నీవెక్కడున్నావో తెలుస్తుంది. మనము ఆ విధంగా ఉన్నామని ఎంత తెలిస్తే అంతగా దాని నుండి విడుదల పొందుతాము. మనుషుల తలంపులు ఎంత భయంకరంగా ఉంటాయో మనము చూడగలుగుతాము. ఎందుకంటే మనుషుల తలంపుల ప్రకారము వెళితే మనము దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాము. ఆ విధముగా మన ఆత్మల రక్షణ కోసం పనిచేసే మనము దానికి అభ్యంతరకరంగా పనిచేస్తాము. దేవుని తలంపులు మనుషుల తలంపులకు పూర్ణ వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు యేసు చెప్పిన ఈ మాటలను మనము చూసినట్లయితే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము గమనించండి. ఇదేమి తెలియజేస్తుంది అంటే మనలను మనము తగ్గించుకోవాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ విధముగా ఆయన ఆలోచన ప్రకారము మనలను మనము తగ్గించుకున్నట్లయితే మనలను హెచ్చించమని మనము అడగకపోయినా సరే ఆయన తప్పకుండా మనలను హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మానవుల ఆలోచనలను బట్టి మన జీవితములను వ్యర్థము చేసుకోకుండా మనము ఎక్కువగా దేవుని మనసును తెలుసుకొనుటకు సహాయము చేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.